సిటీ విజన్ హాట్ టాపిక్ స్వాగతం. నేను మీ అహ్మద్ ఖాన్. ఈరోజు మన నగరంలో టన్నల్ రోడ్స్ గురించి మాట్లాడుతున్నాం. హైదరాబాద్లో టన్నల్ రోడ్లు వింటుంటేనే వింతగా అనిపిస్తుంది కాదు. ఎస్, మీరు విన్నది నిజమే. హైదరాబాద్లో టన్నల్ రోడ్స్ రాబోతున్నాయి. అంటే భూగర్భం నుంచి రోడ్లు వేయబడబోతున్నాయి వెరీ సూన్. ఒక ప్రపోజల్ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి చేరుకుంది. దీనికోసం ఒక డిపిఆర్ కూడా సిద్ధమవుతుంది. ముఖ్యంగా మనం ఇక్కడ ఎందుకు టన్నల్ రోడ్ అవసరమా అనే విషయంలో ఒక్కసారి మనం చర్చించే ముందు ఒక్కసారి హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకోవాలి. హైదరాబాద్లో సుమారు 12,000 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో 12,000 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఇందులో సుమారు 500 నుంచి 600 కిలోమీటర్ల వరకు ఎప్పుడు రద్దీగా ఉంటుంది. మెయిన్ రోడ్స్ ఇవి ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే మెయిన్ రోడ్స్ ఎప్పుడు ట్రాఫిక్ జామ్తో సతమవుతూ ఉంటారు. గంటలు అరగంటలో వెళ్లాల్సిన రోడ్డుకు కూడా ప్రయాణ దూరాన్ని కూడా గంట 2 గంటలు పట్టిన సమయాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఇంకా వర్షాకాలంలో అయితే చెప్పనేవద్దు. కొద్దిగా వర్షం పడితేనే ట్రాఫిక్ జామ్ అయిపోయి నానా తిప్పలు పడుతూ ఉన్నాం. హైదరాబాద్లో ట్రాఫిక్ని తట్టుకునేందుకు ఇప్పటికే నలుమూలలా ఇప్పటికి లెక్కలేనన్ని ఫ్లైఓవర్లు కట్టేసుకున్నాము. ఇప్పటికే చాలా చోట్ల ఎటు చూసినా హైదరాబాద్ నలుమూలల ఫ్లైఓవర్స్ బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ని ఫ్లైఓవర్లు కట్టిన రోడ్లు ఎంతగా విస్తరించినా కానీ ట్రాఫిక్ సమస్య మాత్రం తీరటం లేదు. ఒకవైపు మెట్రో క్రిక్కిరిసి నడుస్తున్నా కానీ నానాటికి నగరంలో ట్రాఫిక్ పెరుగుతుందే కానీ తరగటం లేదు. ఈ ట్రాఫిక్ రద్దీని తట్టుకోవటం ఎలా అనే విషయం నుంచి గత పాలకులు అయితేనంటే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది దీని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాయి. ఇదే క్రమంలో రీసెంట్గా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అండర్ గ్రౌండ్ రోడ్ల గురించి చర్చించడం మనం విన్నాం. అయితే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ ఏడాదిన్నర క్రితం కూడా ఈ అండర్ గ్రౌండ్ టన్నల్ గురించి మన గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కూడా దీని గురించి ఒక సర్వే చేయించింది. అయితే అది కొన్ని కారణాల వల్ల బయటికి రాలేదు. అది మధ్యలో ఆగిపోయింది. అది కేబీఆర్ పార్క్ నుంచి రోడ్ నెంబర్ 45 వరకు దాకా ఒక ప్రపోజల్ పెట్టారు. అది అలా అర్ధాంతరంగా ఆగింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ప్రపోజల్ ఏంటంటే నగరంలో మొత్తం 5 టన్నెల్ రోడ్స్ వేయాలనేది ఒక ప్రపోజల్ ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఈ 5 టన్నెల్ రోడ్స్ ముఖ్య కేంద్రం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే దుర్గం చెరువు దగ్గర ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జి దాటంగానే మనకు కనిపించేది ఐటీసీ కోహినూర్ అనే ఒక 5 స్టార్ హోటల్ మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ నుంచే బహుశా ఈ ఆలోచనకు పుట్టి ఉండొచ్చని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే దుర్గం చెరువు దాటంగానే ఒక కొండ ప్రాంతం కనిపిస్తుంది. ఆ కేబుల్ బ్రిడ్జి వేసేటప్పుడే ఆ కొండను బాగా తొలిచి కేబుల్ బ్రిడ్జి ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది, మనం చూసాం. అయితే కేబుల్ బ్రిడ్జి దాటంగానే కొంచెం పైకి అప్పెక్కంగానే మనకి వస్తుంది ఐటీసీ కోహినూర్ ఒక 5 స్టార్ హోటల్ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ 5 స్టార్ హోటల్ ఏరియా ప్రాంతం నుంచే మనము చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాంతం నుంచే మూడు ప్రాంతాలకు వెళ్ళే అండర్ గ్రౌండ్ రోడ్డు గురించి టన్నెల్స్ గురించి ప్రపోజల్స్ సిద్ధమైనవి. ముఖ్యంగా ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఐటీసీ కోహినూర్ నుంచి విప్రో సర్కిల్ వరకు వయా కాజాగూడ నానాక్రమ్గూడ నుంచి 9 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ రోడ్డు ఒకటి ప్రపోజలు. సెకండ్ వన్ వచ్చేసి ఐటీసీ కోహినూర్ నుంచే జేఎన్టీయూ వరకు ఒకటి. జేఎన్టీయూ అంటే కూకట్పల్లి టచ్ చేసే జేఎన్టీయూ వయా మైండ్ స్పేస్ అనేది ఒకటి. రెండవది అది 8 కిలోమీటర్ల రోడ్డు. ఇలా మూడోది మాట్లాడుకుంటే ఐటీసీ కోహినూర్ నుంచి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 వరకు ఒకటి. ఇది ఒక 7 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ రోడ్డు. ఈ మూడు ముఖ్యమైన పైన చెప్పుకున్న 3 ఐటీసీ నుంచే ప్రారంభమవుతారు ఈ 3 రోడ్లు కూడా అండర్ గ్రౌండ్ టనెల్స్. ఇది కాకుండా మనం చెప్పుకోవాల్సింది జీవీ కమాల్ నుంచి నానాల్ నగర్ వరకు 6 కిలోమీటర్ల టన్నల్ రోడ్డుకు ప్రపోజల్ ఒకటి పెట్టారు. ఇది కాకుండా ఇంకొకటి నాంపల్లి నుంచి చంద్రాయణగుట్ట వరకు 9 కిలోమీటర్ల టన్నల్ రోడ్డు ఒకటి. అంటే ఈ ప్రతిపాదనలు ప్రజెంట్ ఇది డిపిఆర్ సిద్ధం చేయాలనేసి ప్రభుత్వం చెప్పింది. డిపిఆర్ సిద్ధమవుతుంది. దీనికి ముఖ్యంగా హెచ్ఎండి అధికారులు కూడా ఈ ముఖ్యమంత్రికి ఈ విషయం క్లియర్గా చెప్పారు. అండర్ గ్రౌండ్ రోడ్స్ అనేవి చాలా ట్రాఫిక్ కంజెషన్కి చాలా ఉపయోగపడతాయి. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ఒక సోర్స్ అవుతాయని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం, ముఖ్యమంత్రి కూడా అండర్ గ్రౌండ్ టనెల్స్ పట్ల సానుకూలంగా ఉండటం అనేది మనం చూసాం. ఇక్కడ విషయం చెప్పుకోవాలి. అండర్ గ్రౌండ్ టనెల్స్ ఎంత స్థాయిలో ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు నాకున్నటువంటి సమాచారం ప్రకారము సుమారు 30 మీటర్ల లోతు నుంచి అండర్ గ్రౌండ్ టనెల్స్ ఏర్పడతాయి అనేది ఒకటి. తర్వాత వన్ సైడ్ మాత్రమే ఉంటుంది. రెండు ప్యారలల్ టన్నల్స్ ఉంటాయి. ఏ రోడ్ అయినా ప్యారలల్ టన్నల్స్ ఉంటాయి. సుమారు 15 మీటర్ల వెడల్పు ఉంటాయి. అంటే ఒక రోడ్డు ద్వారా 1 వే ఉంటుంది అనమాట. అటు ఏ టన్నల్ అయినా 1 వేనే ఉంటుంది. సో ఇది మొత్తం కలిపి 39 కిలోమీటర్ల టనెల్స్
మొత్తం ఐదు టన్నెల్ రోడ్లు మొత్తం కలిపి 39 కిలోమీటర్ల ప్రపోజల్స్ ఇప్పుడు డిపిఆర్ సిద్ధమవుతుంది. డిపిఆర్ సిద్ధమైన తర్వాత దీని తర్వాత ఎలా అనేది ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. మన దేశంలో టన్నెల్ రోడ్స్ గురించి ఒక్కసారి చర్చించుకుంటే జమ్మూ కాశ్మీర్లోనే అత్యంత పొడవైనటువంటి 9.4 కిలోమీటర్ల ఒక టన్నెల్ ఒకటి ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. షామా టన్నెల్ అంటారు, జమ్మూ కాశ్మీర్లో ఉన్నది. అలాగే జమ్మూ కాశ్మీర్లోనే ఇంకో అటల్ రోడ్ టన్నెల్ ఒకటి ఉంది, అది కూడా 8.8 కిలోమీటర్ల దూరం డిస్టెన్స్లో ఉంది. ఇది కాకుండా జమ్మూ కాశ్మీర్లోనే మరో రోడ్డు కూడా ఉంది, ఇది కూడా టన్నెలే, 2.5 కిలోమీటర్ జవహర్ టన్నెల్. ఇది జమ్మూ శ్రీనగర్ హైవే పైన కనిపిస్తుంది మనకు. సో ఇలా కాకుండా ఇంకా హిమాచల్ ప్రదేశ్లో కూడా ఒక పెద్ద టన్నెల్ ఒకటి ఉంది, 8.8 కిలోమీటర్స్ డిస్టెన్స్లోకి సంబంధించింది ఒకటి. ఇవన్నీ ప్రస్తుతం రన్నింగ్లో ఉన్నాయి కదా. దక్షిణ భారతానికి వస్తే ఇక హిమాచల్ ప్రదేశ్లో కూడా 8.8 కిలోమీటర్ల ఒక అండర్ గ్రౌండ్ టన్నెల్ ఉంది. మహారాష్ట్రలో నత్వాడి టన్నెల్ ఒకటి ఉంది, 4.3 కిలోమీటర్ల దూరంలో అది. తర్వాత కింద దక్షిణ భారతంలో ఒక్క పెద్ద టన్నెల్ మనకు కనిపిస్తుంది. ఒకటి కేరళలోని త్రివేంద్రం రోడ్ టన్నెల్ ఒకటి 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. రీసెంట్గా మనము మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక టన్నెల్ని చూసాము. అది కేవలం రైల్వే టన్నెల్, నాట్ రోడ్ టన్నెల్, పొడవాటి టన్నెల్. సో ఇది కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్ గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే నార్వేలో ఉంది. ఇది లాయిడ్రల్ టన్నెల్ అనేది ప్రపంచంలో అత్యంత పొడవైనటువంటి టన్నెల్. ఇది 25 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. సెకండ్ వన్ కూడా నార్వేలోనే ఉంది, ఒకటి 14 కిలోమీటర్లది. జపాన్లో 18 కిలోమీటర్ల టన్నెల్ ఉంది. చైనాలో 18 కిలోమీటర్ల టన్నెల్ ఉంది. స్విట్జర్లాండ్లో 16 కిలోమీటర్ల టన్నెల్ ఉంది. టర్కీలో 14 కిలోమీటర్ల టన్నెల్ ఉంది. ఆస్ట్రియాలో 13 కిలోమీటర్ల టన్నెల్ ఉంది. సో ఇదంతా చూసుకుంటే టన్నెల్స్ ఎక్కడైనా అండర్ గ్రౌండ్ టన్నెల్స్ వేశారో అవన్నీ సక్సెస్ఫుల్గా ఇప్పుడు రన్ అవుతున్నాయి. ముఖ్యంగా రోడ్ టన్నెల్స్, రైల్వే టన్నెల్స్ అయితే చాలా కాలం నుంచి ఉన్నాయి. రోడ్ టన్నెల్స్ ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. సో మనం హైదరాబాద్లో కూడా ఈ రోడ్ టన్నెల్స్ ప్రాజెక్టు సక్సెస్ అయితే ట్రాఫిక్ కష్టాలు తీరటమే కాకుండా మన నగరానికి అదొక కలుగుతరాయిగా ఉండిపోయే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో హోప్ ది బెస్ట్. హైదరాబాద్లో ఈ టన్నెల్ ప్రాజెక్టు సక్సెస్ కావాలని కోరుకుందాం. డిపిఆర్ తొందరగా రాబోతుంది. డిపిఆర్ తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈ టన్నెల్ వర్క్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఈ టన్నెల్ రోడ్లు ఎప్పుడు సిద్ధమవుతాయి అనేది మనం తెలిసే అవకాశం ఉంది.